కథలో రాకుమారుడు. సిటీలో 3 రోజులుగా ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. లబ్ధప్రతిష్ఠులతో పాటు వర్ధమాన చిత్రకారులు కూడా అందులో పాల్గొనడం విశేషం. ఆఖరు రోజున చిత్రకారులకు సన్మాన కార్యక్రమం జరిగింది. న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా ఎంపిక చేసిన ప్రకృతికాంత చిత్రానికి అవార్డు లభించింది. తన తొలి ప్రదర్శనే అవార్డుని తెచ్చిపెట్టినందుకు చిత్రకారిణి పత్రలేఖ మది ఆనందంతో నిండిపోయింది. సభికుల కరతాళధ్వనుల నడుమ సభాధ్యక్షుడు ఆమెను శాలువాతో సన్మానించాడు. ₹1,00,000 నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయబడ్డాయి ఆమెకు. సభానంతరం విలేకరులు పత్రలేఖను చుట్టుముట్టారు. ఆమెను అభినందిస్తూ వివిధ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అన్నిటికీ చిరునవ్వుతో జవాబులు ఇచ్చిందామె. పత్రలేఖ కారు ఎక్కుతుంటే ఆమె దగ్గరకు వచ్చాడు ఓ యువకుడు. అందమైన పుష్పగుచ్ఛం ఒకటి ఆమె చేతిలో పెట్టి అభినందించాడు. నేను కళారాధకుణ్ణి. కళ ఏ రూపంలో ఉన్నా ఇష్టం నాకు. మీ చిత్రం కూడా మీ అంత అందంగా ఉంది. మున్ముందు మీ కోమల హస్తాల మీదుగా మరెన్నో కళాఖండాలు జాలువారాలని మనఃస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ఆమె 2 చేతులూ పట్టుకుని ఊపేశాడు. ఆ అపరిచితుడి చొరవకు బిత్తరపోయింది పత్రలేఖ. పత్రలేఖకు 22 ఏళ్లుంటాయి. పొడవుగా, తెల్లగా, నాజూకుగా, అందంగా ఉంటుంది. చిన్నప్పట్నుంచి ఆమెకు చిత్రలేఖనం అంటే అమిత ఇష్టం. అందుకే ఫైన్ ఆర్ట్స్లో చేరింది. జె.ఎన్.టి.యు. నుండి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలు అవడమే కాక బంగారు పతకాన్ని కూడా సాధించింది. ఓసారి పత్రలేఖ ఎ.టి.ఎం. నుండి డబ్బు డ్రా చేసే నిమిత్తం డెబిట్ కార్డ్ని మిషన్లోకి చొప్పించింది. అది లోపల స్టక్ అయిపోయింది. కార్డును బయటకు తీయడానికి ప్రయత్నించి విఫలురాలయిందామె. ఆ గదిలో 2 ఎ.టి.ఎం. మిషన్లు ఎదురుబొదురుగా ఉన్నాయి. రెండవదాని వద్ద ఉన్న వ్యక్తి డబ్బులు తీసుకుని వెనుదిరిగాడు. నిస్సహాయంగా నిలుచున్న పత్రలేఖ కనిపించింది. ఆమెను గుర్తుపట్టి, హలో, ప్రముఖ చిత్రకారిణి పత్రలేఖ గారే కదూ అంటూ నవ్వుతూ పలుకరించాడు. విస్తుపోయి చూసిందామె. ఆ యువకుణ్ణి ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది.